ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ప్రియులారా, మరి మనము ఇశ్రాయేల్ ప్రజల యొక్క నిర్గమమును ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవుడు మరి అబ్రహాము, ఇసాకు, యాకోబులకు వాగ్దానం చేసిన రీతిగా మరి ఆ ప్రజలను ఆ యొక్క బానిసత్వంలో నుంచి విడిపించడానికి మరి దేవుడు మోషేను ఏర్పరచుకొని ఫరో దగ్గరికి పంపించినప్పుడు ఫరో ఏ విధంగా కూడా మరి దేవుని యొక్క రిక్వెస్ట్‌ను తను లక్ష్య పెట్టకపోగా ఇశ్రాయేలు ప్రజలను మోషేను మరి తృణీకరించినట్లుగా వారిని ఇంకా బాధ పెట్టినట్లుగా మనము 5వ అధ్యాయంలో చూస్తాం. మరి వారందరూ బాధాకరమైన ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరలా మాట్లాడి, మరలా మోషేని పంపించి, మరలా స్పష్టముగా చెప్తాడు. ఆ ప్రజలను పోనివ్వని యెడల మరి నేను ఈ తెగుళ్ళన్నీ అనుమతిస్తాను అని దేవుడు స్పష్టంగా వారికి మరి హెచ్చరిక చేసి 7వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే దేవుడంటాడు, నేనే దేవుడినని తెలుసుకున్నట్లు ఐగుప్తీయులు ఫరో నేనే దేవుడినని తెలుసుకుంటారు. ఈ దేశంలో మహత్కార్యములు, అద్భుతములు, సూచక్రియలు జరిగించి నా ప్రజలను ఇక్కడి నుంచి నేను తీసుకుని వెళ్తాను అని దేవుడు చెప్పినట్టుగా మరి ఒక్కొక్క తెగులు ఆ ప్రాంతంలో దేవుడు అనుమతిస్తూ మరి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని, ఆ ఐగుప్తు దేవతల మీద, ఐగుప్తు దేవుళ్ళ మీద దేవుని యొక్క అధికారం ఏమిటో వారికి స్పష్టముగా ప్రతి తెగుల్లో ఆయన చూపిస్తూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మాట వినని ఫరోతో, మాట వినని ఐగుప్తీయులతో దేవుడు ప్రతి తెగులు అనుమతించే ముందు హెచ్చరికిస్తూనే ఉన్నాడు. ఆ హెచ్చరికను ఏ విధంగా కూడా లక్ష్యపెట్టకుండా వారు హృదయాలను కఠినపరుచుకుంటూనే ఉన్నారు. అయితే గత సెషన్‌లో మనము చూసాము. ఈ యొక్క 8వ తెగులైన మిడతలను దేవుడు అనుమతించకముందు చాలా స్పష్టముగా ఫరో దగ్గరికి మరలా ఎళ్లి ఒక హెచ్చరిక ఇవ్వమని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆ హెచ్చరిక ఏమిటంటే నువ్వు వెళ్లి అతనితో చెప్పు. ఒకవేళ ఆ హెచ్చరిక ఏమిటంటే, "ఎన్నాళ్ళు నాకు లొంగకుండా ఉంటావు ఫరో? ఎంతకాలము నాకు లొంగకుండా ఉంటావు? ఎంతకాలము నీ గర్వాన్ని ఆశ్రయించి, ఎంతకాలము నీ యొక్క హృదయ కఠినపరుచుకుని నీ యొక్క స్వభావాన్ని ఆశ్రయించుకుని, ఎంతకాలము నాకు లొంగకుండా ఉంటావు" అని దేవుడు మరి ఒక్కసారి ఫరోతో మాట్లాడటం మనం చూస్తాం. 10వ అధ్యాయం 3వ వచనంలో ఆ యొక్క దేవునికి లొంగని వ్యక్తిని దేవుడు ఆయన ఎప్పటికైనా ఆయన దేవునికి లొంగవలసిందే. ప్రతి వ్యక్తి కూడా. ఒకవేళ తన యొక్క గర్వాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, తన యొక్క స్వేచ్ఛను బట్టి ఆ సమయంలో మరి తను ఆ గర్వంతోనే జీవించవచ్చు గాక. కానీ దేవుడు ఒకానొక సమయంలో ఆ గర్విష్ఠులైన వారందరితో కూడా ఏ విధంగా మాట్లాడతాడో మనం గత సెషన్‌లో చూస్తూ వచ్చాం. ఆ గర్వము చివరికి ఆ రిఫ్యూజింగ్ దేవుణ్ణి మరి ఎదిరించే ఆ స్వభావము తనకి నాశనమే కాదు, తన చుట్టూ ఉన్న వారికి నాశనం. మరి అది తిరిగి పొందలేని అటువంటి భయంకరమైన ఉగ్రతకు లోనయ్యే పరిస్థితులు ఉంటాయి లొంగని ప్రజలకు అని మనం స్పష్టంగా చూస్తూ వచ్చాం. సో, ఆ తర్వాత దేవుడంటాడు, "మోషే నువ్వు వెళ్లి మరియొక్కసారి హెచ్చరించు. ఈ దేశంలో జరిగే ప్రతి తెగులును రేపొద్దున తరతరాలు ఈ యొక్క గొప్పతనాన్ని ఆహ్, దేవుడు చేసిన కార్యాలను నీ కుమారులు ప్రచురం చేయనట్లు నేను గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాను. వెళ్లి చెప్పు. ఈసారి ఫరోకు చెప్పు. ఎంతకాలం లొంగకుండా ఉంటాడు నా మాటకు" అని దేవుడు మరలా హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. అయితే ఆహ్, అయితే దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఈ దేశము వచ్చినది మొదలుకొని ఇటువంటి మిడతలు గాని, ఆహ్, ఇ ఇటువంటి ఆహ్, ఇటువంటి వినాశనం నువ్వు చూడలేదు. ఇప్పటి వరకు నువ్వు చూడలేదు. ఇక ముందు చూడబోవు అని దేవుడు స్పష్టంగా హెచ్చరిస్తాడు. ఎందుకంటే అప్పటికే ఐగుప్తు దేశము యొక్క రెవెన్యూ మొత్తం పడిపోయింది. ఎక్కడ చూసినా నష్టమే. ఎక్కడ చూసినా బాధాకరమైన పరిస్థితులే. ఎందుకంటే జంతువులు చనిపోయాయి. వడగళ్ళతో మరి మనుషులు చనిపోయారు. పొలంలో ఉన్న పంట నాశనమైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే కంప్లీట్‌గా డిజాస్టర్ సిట్యుయేషన్‌లో ఐగుప్తు ప్రాంతం ఉంది. అయినప్పటికీ కూడా ఫరో దేవుని యొక్క మాటను గాని, మోషే మాటను గాని లక్ష్యపెట్టలేదు. అక్కడ దేవుడంటాడు అక్కడున్న ఫరో సేవకులంటారు, ఎంతకాలం ఈ మనిషి మనకి ఉరిగా ఉంటాడు? ఇకనైనా ఒప్పుకోవచ్చు గదా! చూస్తా ఉన్నావు గదా! నీ కళ్ళ ముందు ఇంత నాశనం జరుగుతా ఉందని" ఫరో యొక్క కౌన్సెలింగ్ బాడీ మెంబర్స్ అందరూ కూడా ఫరోకి అడ్వైజ్ చేస్తారు. అయితే ఫరో దాన్ని విన్నట్టుగానే విని మోషేతో ఏమంటాడంటే, "మీరు వెళ్లి ఆహ్, దేవుడిని సేవించండి" అని చెప్పి ఎవరెవరు వెళ్తారు అని జెప్పేసి మరలా అడుగుతాడు. ఎవరెవరు ఎళ్తారంటే మోషే చెప్తాడు, "అందరము వెళ్ళాలి" అంటే, మళ్ళీ ఫరో ఏమంటాడంటే, "నేను అందరిని పోనిస్తానా?
అందరిని నేను పోనిస్తానా? మీరు ఏది అడిగితే అది మీకు చేస్తానా? మీరు దురాలోచన గలవారు అని జెప్పేసి ఫరో మాట్లాడింది మనము చూస్తూ వచ్చాం. ఇటువంటి కఠినతరమైన పరిస్థితుల్లో హృదయాన్ని మార్చుకుంటూ అంటే సమస్య వచ్చినప్పుడు ఒకలాగా, సమస్య లేనప్పుడు ఒకలాగా, ఆ సమస్య యొక్క తీవ్రత తగ్గినప్పుడు తన యొక్క హృదయం మారిపోతుంది. సమస్య ఉన్నప్పుడు మాత్రం ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనము మరి గత సెషన్‌లో చూస్తూ వచ్చాం. అయితే దేవుడు ఇప్పుడు 8వ తెగులు మిడతలను అనుమతించబోతూ ఉన్నాడు. ఆ మిడతల యొక్క ప్రభావము ఎలా ఉండింది ఐగుప్తు ప్రాంతంలో? మనం ఒక్కసారి గనక ఆలోచన చేస్తే 12-15 వచనాల వరకు గాని మనం చూసినట్లయితే, దేవుడు అనుమతిస్తున్న ఆ గొప్ప తెగులు అక్కడ ఆ దేశం మీదకి రాబోతూ ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనము చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయునని చెప్పెను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని, పొలముల కూరయే గాని పచ్చనిదేదియో మిగిలి ఉండలేదు. ఆ వచ్చిన సమూహము దేవుడు పంపించిన ఆ యొక్క మిడతల సమూహము ఆ దేశంలో పచ్చనిదంటూ ఏది మిగిలి ఉండకుండా తినివేశాయంట. అప్పటికే నాశనమై ఉన్న ఆ దేశము చెప్పాలి అంటే ఇంకా కంప్లీట్ డిజాస్టర్‌లో మామూలుగా ఇంకా అసలు ఒక గ్రీన్ ప్లాంట్ కూడా కనపడని విధంగా అక్కడ మోషే మాట్లాడుతున్నట్లుగా మోషే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన విధంగా అవి నేలంతయు కప్పివేశాయంట ఆ మిడతలు. అవి మిక్కిలి బాధాకరమైనవని బైబిల్‌లో మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఈ మిడతల దండును రప్పించడానికి ఆయన ఒక దినమంతా, ఒక పగలంతా, ఒక రాత్రంతా బలమైన తూర్పు గాలి. ఈ తూర్పు గాలిని దేవుడు అనుమతిస్తూ ఉన్నాడంటే, ఆయన యొక్క ఆయన యొక్క ఆయన యొక్క ఉగ్రత అక్కడ రాగబోతా ఉంది. ఎప్పుడు కూడా తూర్పు గాలి అని బైబిల్‌లో మనము చూసినట్లయితే, ఒక డిజాస్టర్ మూమెంట్స్‌కి లేకుంటే ఒక డిస్ట్రక్షన్ చేయటానికి, ఒక ఉగ్రతను తీసుకురావటానికి దేవుడు తూర్పు గాలిని వాడతాడు. అది చాలా బలమైన చాలా చ దేవుని యొక్క ఆహ్, దేవుని యొక్క ఆ యొక్క బలీయమైన శక్తి ఏమిటో ఆ యొక్క తూర్పు గాలి ద్వారా మనము చూడవచ్చు. ఒక దినమంతా దేవుడు ఆ తూర్పు గాలిని విసర్జిస్తూ ఉన్నాడంట. అప్పుడు వచ్చాయి ఆ మహా సైన్యంలాగా మిడతల దండు మరి వచ్చి ఆ ప్రాంతాన్ని అంతటిని నేలంతటిని కప్పివేశాయంట. బహుశా ఎక్కడ కూడా స్థలం లేదేమో! అంతగా దేవుడు ఆ దండును, ఆ సైన్యమును దేవుడు తీసుకువచ్చాడు. సైన్యమని మనం ఎందుకంటూ ఉన్నామంటే, యోవేలు ప్రవక్త ద్వారా కూడా దేవుడు చెప్తాడు. ఆహ్, ఆహ్, మిడతలు తినివేసిన ఆ యొక్క పంటంతటిని నేను మరలా మీకు తిరిగి ఇస్తాను అని చెప్పేసి. యోవేలు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు ఆ విషయము. సో, ఎందుకంటే అది ఆయన సైన్యము. సృష్టి అంతయు కూడా ఆయన మాట వింటూ ఉంది. దేవుడు ఈ మిడతలను అనుమతించి వారు పూజిస్తున్న ఒక దేవత ఉందంట. వాళ్ళు ఒక గ్రాసుకు కూడా ఒక దేవతను పెట్టుకున్నారంట వాళ్ళు. ఐగుప్తు వాళ్ళు గ్రాసుకు కూడా ఒక దేవర పెట్టుకున్నారు. గ్రాసునంటే పచ్చని పొలాలను, పంటలను ప్రొటెక్ట్ చేయటానికి ఒక దేవత ఉండింది. ఆ దేవతను మేము ఆరాధిస్తూ ఉన్నామని వాళ్ళ యొక్క ఆలోచన. దేవుడు వారి యొక్క ఒక్కొక్క దేవత మీద, వారు పూజిస్తున్న ఆ దేవుళ్ళ మీద ఆయన అధికారాన్ని ఒక్కొక్క తెగులు ద్వారా ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. దేవుడంటాడు గదా! నేనే దేవుడనని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. 7వ అధ్యాయం మొదటి భాగంలో మనం చూస్తే. నేనే దేవుడినని వీరు తెలుసుకుంటారు. దేవుడు దేవుని యొక్క ఒకే ఒక్క రీజన్ ఇదంతా ఏంటంటే, వారి యొక్క హృదయాలు కఠినపరుచుకుంటూ ఉన్నారు. వారి హృదయాలు కఠినపరుచుకుంటున్న దేని గురించి? వారు ఆరాధిస్తున్న వాళ్ళ యొక్క దేవతలు గొప్పవారు. వారి యొక్క రాజ్యము గొప్పది. వారి యొక్క రెవెన్యూ సిస్టమ్ గొప్పది. వారి యొక్క మేనేజ్‌మెంట్ గొప్పది. ఏదో చాలా విధంగా వారు దేవుని యొక్క మాటకు లొంగకుండా వెళ్తూ ఉన్నారు. అయితే దేవుడు అనుమతిస్తున్న ఒక్కొక్క తెగులు ద్వారా ఆయన మాట్లాడుతుందేమిటంటే, ప్రతి ఒక్కరి మీద ఆయన యొక్క ఆధిక్యత ఏమిటో చూపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దేవత పేరు ఓస్రిస్. ఓఎస్ఆర్ఐఎస్. ఈ యొక్క దేవత మీద ఆయన యొక్క కంట్రోల్ ఏంటో ఇక్కడ స్పష్టంగా చూపిస్తా ఉన్నాడు. పచ్చనిదేది మిగిలి ఉండలేదు. వచ్చిన సైన్యము ఎలా ఉండిందంట?
మిక్కిలి బాధాకరమైనదిగా ఉండింది. మిక్కిలి బాధాకరమైనదిగా ఉండింది. ఆ మిక్కిలి బాధాకరమైన మిడతలు ఆ ప్రాంతంలో మరి మనుషులను వేధించి ఉండొచ్చు. ఆ ప్రాంతమంతా కూడా కప్పివేసి ఉన్న ఆ పరిస్థితిని మనము చూస్తా ఉన్నాం. సో, తూర్పు గాలి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం 2 పాయలు చీలక ముందు దేవుడు అక్కడ తూర్పు గాలిని విసరజేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడు. సో, మనము చాలా సందర్భాల్లో తూర్పు గాలి గురించి మనము బైబిల్‌లో రిఫరెన్సెస్ ఉన్నాయి. మనము చూడొచ్చు. ఈవెన్ ఆహ్, ఫరోకి అనగా యోసేపు యోసేపును ప్రధానమంత్రి చేయకముందు దేవుడు ఫరోకి 2 కలలు చూపిస్తాడు. ఒకటి చిక్కిన ఆవులు, బలమైన ఆవులు, అలాగే చిక్కిన వెన్నులు, అలాగే బలమైన వెన్నులు. ఈ విషయాలన్నీ మనం 41 అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ కూడా తూర్పు గాలి విసరగా అని మాటలు మనం చూస్తాం. తూర్పు గాలి అనేది డిస్ట్రక్షన్. అక్కడేంటంటే తూర్పు గాలి అనేది కరువు సంవత్సరాలకి సూచించాడక్కడ ఆ కలలో. ఆ బలహీనమైన ఆవులు బలమైన ఆవులను తినివేయటం, బలహీనమైన వెన్నులు బలమైన వెన్నులను తినివేయటం. అక్కడ తూర్పు గాలి విసరగా అనే మాటను 3 సందర్భాల్లో అక్కడ మనం చూస్తాం. ఆదికాండం 41 అధ్యాయం 6 వచనంలో, 41 అధ్యాయం 23 వచనంలో, 41 అధ్యాయం 27 వచనంలో మనం చూస్తాం. అలాగే యోబు గ్రంథం 38 అధ్యాయం 24 వచనంలో కూడా దేవుడు ఈ తూర్పు గాలి ఆయన ఎక్కడి నుంచి వస్తుందో ఆయన స్పష్టంగా చెప్తాడు. దాన్ని పంపించేది ఎవరు అని యోబును ప్రశ్నిస్తాడు. అలాగే మనము యోనా గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోనా ఆ నినివే పట్టణము మరి ఇంకా నాశనం అవ్వలేదేంటని సువార్త చెప్పిన తర్వాత ఆ సముద్ర ప్రాంతంలో తను ఒక చిన్న పందిరి వేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తన యొక్క తనకి ఉపశమనం ఇవ్వటానికి ఎండవేడిమి నుంచి ఒక సొర చెట్టును ఆయన అప్పటికప్పుడు రాత్రికి రాత్రి ఆ సొర చెట్టు మరి మలోటం, పాకటం, కాయలు గాయటం కూడా మనం చూస్తాం. అయితే దేవుడు వెంటనే తూర్పు గాలి విసరజేయగా అనే మాటను మనం అక్కడ చూస్తాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. సో, తూర్పు గాలి ఎప్పుడు కూడా అది నాశనాన్ని, ఉగ్రతను, దేవుని యొక్క కోపాన్ని సూచిస్తుంది. అలాగే బైబిల్‌లో మరి తూర్పు గాలితో పాటు మిగిలిన గాలులు కూడా ఉన్నాయి. సో, దక్షిణ వైపు నుంచి గాలి వస్తూ ఉందంటే అది సమాధానము. అందుకే దేవుడు కూడా మరి పరిసయ్యుల శాస్త్రులతో అంటాడు, "మీరు అటువైపు నుంచి ఈ వాతావరణాన్ని చూసి ఎప్పుడు వర్షం వస్తదో మీరు చెప్పగలరు గదా!" అని దేవుడు మాట్లాడతాడు. సో, దక్షిణపు గాలి అది సమాధానమును తీసుకువస్తుంది. అలాగే ఈ విధమైన గాలుల గురించి అనగా తూర్పు గాలి, దక్షిణపు గాలి, పడమటి గాలి గూడా ఇక్కడ మనం చూస్తాం తర్వాత. సో, పడమటి గాలి అది ఏం జేస్తుందంటే అగైన్ బలమైన దేవుని యొక్క హస్తమును అక్కడ మనము చూస్తాం. సో, ఈ విధంగా దేవుడు ఆ దేశం మీద భయంకరమైన ఉగ్రతను తీసుకొస్తూ ఉన్నాడు. ఎంతగా ఫరోని హెచ్చరించినా, ఎంతగా ఎన్ని కార్యాలు ఫరో కళ్ళ ముందు చూపించినా మారని మనస్తత్వం, గర్వపు మనస్తత్వం, అహంకారంతో హృదయాన్ని కఠినతరం చేసుకుంటున్న మనస్తత్వం. దేవుడు అందుకే తన హృదయాన్ని కఠినం చేయటానికి ఇష్టపడ్డాడు. మనము ఏదైనా కూడా దేవుడు మనకి చాలా పరిస్థితులు చూపించి, ఆ పరిస్థితుల ద్వారా మనం పాఠాలు నేర్చుకుని, దేవుని యొక్క మార్గంలో రావాలని దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఆయన దృష్టి కలిగి ఉంటాడు. అది దేవునికి దూరంగా ఉన్న వ్యక్తుల పట్ల, దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తుల పట్ల. ఇద్దరికి కూడా దేవుడు ఆయా సమయాల్లో, ఆయా పరిస్థితుల ద్వారా ఆయన పాఠాలు నేర్పిస్తూనే ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటాడు. దేవుడెప్పుడు కూడా బలవంతంగా మనల్ని ఆయన దగ్గరికి తీసుకురాడు. మనకి స్వేచ్ఛనిచ్చి, మనము మంచి మార్గంలో నడవాలని ఇష్టపడే దేవుడు. అయితే మనము కేవలం ఆపద వచ్చినప్పుడు, కేవలం ఆ సమస్య ఉన్నప్పుడు దేవుడిని వెంబడించి, అది ఒక్కసారిగా రిలీఫ్ అవంగానే, లేకుంటే అది అనారోగ్యము స్వస్థత రాంగానే, ఆ యొక్క లేమి పరిస్థితి ఆశీర్వాదం రాంగానే, అప్పటి వరకు ప్రార్థించిన మనము, అప్పటి వరకు దేవుని కృపను కోరుకున్న మనము, దేవుడంటే ఎవరు అనే మర్చిపోయే స్థితికి వెళ్తున్నప్పుడు దేవుడు వదిలేస్తాడు. దేవుడు మన హృదయ కాఠిన్యానికి వదిలేస్తాడు. ఎందుకంటే మనం సత్యంలో నిలవబడడానికి ఇష్టపడలేదు. అందుకే 2వ దశలోనిక పత్రికలో అక్కడ రాయబడిన మాట మనము చూస్తే, వారు ఏం చేశారంట? సత్యమును తృణీకరించారు. అందుకే దేవుడు వారి యొక్క వ్యర్థమైన వాటికి వారిని అప్పగించేశాడు. వారిని వారిని ఆ విధమైన ఉగ్రతకు దేవుడు అనుమతించేశాడనే మాటను మనము చూస్తాం. సో, ఫరో జీవితాన్ని బట్టి మనము ఎక్కువగా లెసన్స్ నేర్చుకోవాలి. సో, మనము చూసినట్లయితే ఈ బలమైన ఉగ్రత వచ్చింది. బలమైన తెగులు ఆ దేశమంతా కప్పివేయబడింది. అప్పుడు ఫరో ఏమంటూ ఉన్నాడో చూడండి.
మన ప్రార్థన ఎప్పుడు కూడా ఈ కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. సో, ఫరో ప్రార్థన మనం చూస్తే 16వ వచనంలో, కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను, మీ ఎడలను పాపము చేసితిని. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా, ఫరో మరొకసారి కన్ఫెషన్ చేస్తా ఉన్నాడు. మరొకసారి పశ్చాత్తాపపడతా ఉన్నాడు. దేనికి? దేనికి అంటే తను పొందుకుంటున్న ఆ యొక్క కష్టానికి, తను పొందుకుంటున్న ఆ యొక్క ఉగ్రతకు, తను పొందుకుంటున్న ఆ యొక్క బాధను తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు గానీ, తన ప్రార్థన హృదయంలో నుంచి వచ్చిన నిజమైన పశ్చాత్తాపం కాదు. నిజమైన పశ్చాత్తాపం కాదు. ఇది ఎలా ఉంటుందంటే సమయానుకూలంగా, అంటే మన యొక్క పరిస్థితి ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు ఒక విధమైన ప్రార్థన, పరిస్థితి ఉపశమమైనప్పుడు పట్టించుకోనట్లు మనస్తత్వం. ఇస్కరియోతు యూదా కూడా నేను ఆ నీతిమంతుడిని అప్పగించి పాపము చేశాను అని తను బాధపడుతూ ఉన్నాడు గానీ, తన హృదయంలో నిజమైన పశ్చాత్తాపం లేదు. తను చేసిన దానికి బాధపడతా ఉన్నాడు. సో, రూట్ ఏదైతే ఉందో ఆ రూటు విషయంలో తను బాధపడట్లేదు. తను ఓన్లీ ఆ యొక్క కాన్సీక్వెన్సెస్ గురించి బాధపడతా ఉన్నాడు. అంటే ఆయన్ని అప్పగించాను గాబట్టి నాకేదైనా నష్టం కలుగుతదేమో. నేను ఈ తప్పు చేశాను గాబట్టి నాకేదైనా నష్టం కలుగుతదేమో. నేను ఈ నష్టంలో నేను తట్టుకోలేకపోతా ఉన్నాను ఈ యొక్క పాపం పరిస్థితి అని ఒక్కసారి ప్రార్థన చేసి, ఆ సమస్య నుంచి విడుదలవ్వంగానే మరలా అదే పాపంలో పడిపోయే నైజం ఫరోది మనం చూస్తా ఉన్నాం. అట్లాగే చాలా సార్లు మన యొక్క ప్రార్థనలు ఉంటాయని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడతా ఉన్నాం. ఎందుకంటే తెలిసి మరలా మనము ఆ యొక్క తప్పిదములు చేసి నేను పాపము చేశాను అని మాట్లాడతాం. మ మీకొక విషయం తెలుసో లేదో, బైబిల్‌లో మనము చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజైన సౌలు, ఆయన ఎప్పుడు కూడా నేను పాపం చేశాను, నేను పాపము చేశాను, నేను పాపము చేశానని చాలా సార్లు మాట్లాడతాడు. ఆయన సమూయేలు వచ్చినప్పుడు ఆయన మొదటిగా అక్కడ మనము చూస్తే 2, 3 సందర్భాల్లో మనము చూస్తాం. నేను పాపం చేశాను. ఈవెన్ దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను పాపం చేశాను. తన మాట కేవలం నోట్లో నుంచే ఆ మాట ఉంది గానీ, హృదయంలో నిజమైన పశ్చాత్తాపం లేదు. హృదయంలో నిజమైన సబ్మిషన్ తన జీవితంలో లేదు. పార్షియల్ విధేయత. అది మన యొక్క ప్రార్థనలో కూడా చాలా సార్లు కనపడతది. పాపం చేశానని చెప్తాం గానీ, మరలా అదే పాపము చేయడానికి మనము ఇష్టపడితే, నిజంగా అది దేవుడిని బాధ పెట్టినట్లే అవుతది. దేవుడు దానికి అప్పగించేస్తాడు, వదిలేస్తాడు. ఇక్కడ ఫరో కూడా మరలా ఇంతకుముందు మనము ఆ వడగండ్లు పడినప్పుడు ఇదే మాట మాట్లాడాడు. నేను పాపం చేశాను. నన్ను రక్షించండి. ఇక వడగండ్లు తగ్గిపోయేలాగా ప్రార్థించండి అని మొరపెట్టినప్పుడు మోషే, అహరోనులెళ్లి ప్రార్థన చేశారు. ఇక్కడ కూడా మిడతలు నన్ను బాధిస్తా ఉన్నాయి. నన్ను తప్పించండి అని ప్రార్థన చేసినప్పుడు మోషే వెళ్లి ప్రార్థన చేశాడు. మనము ఒకవేళ మోషే స్థానంలో ఎవరమైనా మనముంటే, ఎన్ని సార్లు ఈ వ్యక్తి కోసం నేను ప్రార్థన చేయాలి? ఎన్ని సార్లు చేసినా ఇదే బడి తిను ఫాలో అవుతూ ఉన్నాడు గదా! మోషే అప్పటికే 9 సార్లు చూసాడు. అప్పటికే 8 సార్లు చూసాడు. ఇటువంటి హృదయం మారని వ్యక్తి కోసం ఎన్ని సార్లు నేను ప్రార్థన చేయాలా? ఒక్కసారి ప్రార్థన చేశాను, విడుదల పొందుకున్నాడు. మరలా లోకంలో కలిసిపోయాడు. మరలా ప్రాబ్లమ్ వచ్చిందని నా దగ్గరికొచ్చాడు. ప్రార్థన చేయమన్నాడు. మరలా విడుదల పొందుకున్నాడు. మరలా, మరలా వచ్చాడు. ఎన్ని సార్లు నేను చేయాలి అని మనమైతే ప్రశ్నిస్తాం. కానీ మోషే ఎంత యథార్థమైన దేవుని మనస్సు అంటే అది మోషే యొక్క ప్రార్థనల ద్వారా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆకాశం వైపు చేతులెత్తి ఈ ఈ యొక్క ఉగ్రత నుంచి తొలగించు, ఈ పాపం నుంచి తొలగించు అని తన యథార్థమైన హృదయంతో తను చేస్తూ ఉన్నాడు గాబట్టే విడుదల అక్కడ వస్తా ఉంది. ఒక దేవుని యొక్క బిడ్డకు ఉండవలసిన లక్షణం ఇదే. చాలా సార్లు మనకి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి, మన దగ్గరికి రాని వాళ్ళ కోసం దేవుని దగ్గరికి రాని వాళ్ళ కోసం మనం బాధపడతాం. ఒక్కసారి వాళ్ళు విడుదల పొందుకున్న తర్వాత, అయ్యో! వీళ్ళు లోకంలో కలిసిపోయారే, నేనెందుకు వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మోషే చెప్తూ ఉన్నాడు చూడండి. అతడు ఫరో యొద్ద నుండి బయలు వెళ్లి యెహోవాను వేడుకొనెను. అది ఒక్క మాటలో రాయబడిన మాటే గాని, తన యొక్క తన యొక్క నిజమైన హృదయ స్పందన ఏమిటో మనం చూస్తా ఉన్నాం. ఒక మారని వ్యక్తి కోసం ఎందుకు వెళ్లి ప్రార్థన చేయాలి? అనొచ్చు గదా మోషే, నేను చేయను. నువ్వు ఇదే నష్టంలో ఉండు. ఇదే కష్టంలో ఉండు. నువ్వు నా మాట వింటలేదు గదా! ఇంకొంచెం అనుభవించు. నీకు తగిన శాస్తి ఇదే. మనమైతే ఇదే మాట్లాడతాం. నీకు తగిన శాస్తి ఇదే. నువ్వు దేవుని మాట వినలేదు గదా! నీకొక్కసారి దేవుడు ఉగ్రతను తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేశాను. విడుదల పొందుకున్నావు. నువ్వు వినలేదు గదా! ఆ ప్రమాదం నుంచి తప్పించబడ్డావు. మరలా లోకంలో కలిసిపోయావు. నేనైతే చేయను అని చెప్తాం. కానీ మోషే ప్రార్థన
చేస్తూ ఉన్నాడు. అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. ఎంత ఎంత సూపర్ న్యాచురల్ పవర్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒక్క మిడత కూడా ఆ ప్రాంతంలో నిలవలేదంట. వచ్చినప్పుడు దండు మొత్తం వచ్చింది. ఎళ్ళినప్పుడు కూడా ఒక్క మిడత కూడా నిలవలేదు. దేవుడు ఆ మిడతలన్నిటిని పంపించడానికి మహాబలమైన పడమటి గాలిని ఇక్కడ చేయించాడు. సో, దేవుని యొక్క సార్వభౌమత్వము అందుకే 146 కీర్తన లేకుంటే కీర్తనల గ్రంథంలో మనం చూస్తే సృష్టి అంతా కూడా ఆయన్ని ఎంతగా స్తుతిస్తా ఉందో. ఆయన మాటకు చిన్న ఈగ నుంచి, చిన్న చీమ నుంచి, చిన్న చేప నుంచి భారీ సమస్తము కూడా ఆయన చెప్పినట్టు మాట వింటా ఉంది. ఆయన ఆజ్ఞీయగా ఒక్కటి కూడా అక్కడ నిలవబడలేదు. చూడండి, దేవుని యొక్క కార్యము ఈ విధంగా ఉంటుంది. దేవుని యొక్క రిస్టోరేషన్ ఎలా ఉంటుందంటే, ఆయన ఇస్తే కంప్లీట్‌గా ఉంటుంది. ఏదో కొంచెం కొంచెంగా ఉండదు రిస్టోరేషను. ఆయన ఆశీర్వదిస్తే అది తుక్కు తుక్కుగానే ఉంటుంది గానీ, అది కొంచెం కొంచెంగా ఉండదు. ఆయన అలా మనల్ని ఉండాలని ఆశపడతా ఉన్నాడు. మరలా ఆశీర్వాదాలంటే లోకం వైపు మనం వెళ్ళిపోవద్దు. ఆయన పరలోకంలో మనకి ఇవ్వబోయే ఆ స్వాస్థ్యం అలా ఉంటుంది. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే ప్రియులారా, దేవుని యొక్క దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క సార్వభౌమత్వము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఈ సృష్టి మొత్తము సమస్తము ఆయనకి లోబడి ఆయన్ని స్తుతిస్తూ ఉంది. దావీదంటాడు, "నా ప్రాణమా దేవుని సన్నుతించుము. అనుదినము నేను దేవుణ్ణి స్తుతిస్తాను. అనుదినము నేను దేవుని ఘనపరుస్తాను." వెన్ వి ఎక్స్‌పీరియన్స్ గాడ్స్ గ్రేట్‌నెస్ ఇన్ అవర్ హార్ట్ మనకి ఆటోమేటిక్‌గా వర్షిప్ వచ్చేస్తుంది. అది మనకి ఆ హృదయంలో మనము అది ఎక్స్‌పీరియన్స్ చేయనంత వరకు మనము కేవలం పెదవులతోనే దేవుడిని స్తుతిస్తాం గానీ, ఎప్పుడైతే మన యొక్క హృదయంలో ఆ యొక్క అనుభవం మనము దేవుని యొక్క గొప్పతనాన్ని మనము ఆలోచన చేస్తామో, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, దేవుని యొక్క సుప్రీమసీని మన లైఫ్‌లో సృష్టి మీద ఆయన యొక్క గొప్పతనాన్ని మనము చూస్తామో, ఆటోమేటిక్‌గా మన హృదయాలు దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేవు. అయితే చూడండి, ఇక్కడ మొత్తం ఎళ్ళిపోయాయి. ఒక్కటి కూడా మిగలలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. ఏంటండి ఈ మనిషి? ఎంత నాశనం చూసిన తర్వాత కూడా దేవుడు ఆయనే అని తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా, ఇంకా దేవుడంటాడు గదా! ఈ మిడతలను రప్పించక ముందు ఫరో ఇంకెంత కాలం లొంగకుండా ఉంటావు? లొంగకుండా ఉంటే నీవే నాశనం పొందుకుంటావు. లొంగకుండా ఉంటే నీవే ఉగ్రతను తెచ్చుకుంటావు. బహుశా ఫరో అనుకుంటుండవచ్చు, ఈ దేవుడు నన్ను ఎన్ని సార్లు నేను ప్రార్థన చేస్తే అన్ని సార్లు నాకు మెర్సీ ఇస్తాడు. ఇస్తాడు దేవుడు. ఆయనకొక సమయం ఉంటది. చాలా సార్లు ఆయన మాటను ఖాతరు చేయని వాళ్ళకి అది ఎలా ఉంటుందంటే, టేక్ ఇట్ ఈజీలా ఉంటది. గ్రాంటెడ్‌గా ఉంటది. మనం చూస్తూ వచ్చాం గదా! గత వారం సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. జ్ఞానం లేని వారలారా ఎంతకాలం నా మాట వినకుండా ఉంటారు? ఎంతకాలం నన్ను అపహాస్యం చేస్తారు? ఎంతకాలం నన్ను తృణీకరిస్తారు? ఇదిగో రండి, నా దగ్గరికి రండి, జ్ఞానం పొందుకోండి. దేవుడు హెచ్చరించినప్పుడు మాట వినకపోతే, ఆ ఉగ్రత వచ్చినప్పుడు దేవుడంటాడు, "ఇదిగో నా మాట మీరు వినలేదు గాబట్టి ఉగ్రత వచ్చింది. నేను నవ్వుతూ ఉన్నాను మిమ్మల్ని బట్టి. ఉగ్రత వచ్చింది. ఇప్పుడు మీకు సహాయం చేసేవాడెవడు?" అని దేవుడు ఆ రోజు మాట్లాడతాడు. ఆ రోజు ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొర్రపెట్టినా ఆ ఉగ్రత నుంచి ఏ ఒక్కడు కూడా తప్పింపలేడు కూడా. బికాజ్ దేవుని మాటను అలక్ష్యపెట్టి, దేవుని యొక్క దేవుని యొక్క గద్దింపును లేకుంటే దేవుడిచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే, ఆ రక్షణ పొందకుండా ఉంటే, దేవునికి దూరమైన ప్రదేశము, ఆ గాఢాంధకారంలో మనము ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థనైతే వినడు. ఎందుకంటే ధనవంతుడు మనకి ఎగ్జాంపుల్‌గా కనబడుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్లి ఎన్ని ప్రార్థనా అవసరతలు కోరాడో, ఒక్క అవసరతను కూడా తీర్చలేదు. "అయ్యా దాహమేస్తుంది నీళ్ళివ్వు" ఇవ్వరు. "అయ్యా నా సహోదరులున్నారు, లాజరును పంపించు" పంపను. ఏదడిగినా కూడా నోనే అక్కడ. ఇక్కడ ప్రాణం ఉన్నప్పుడు మోకాళ్ళ దండ వేసి దేవుడినడిగితే, "దేవా నేను పాపిని, నన్ను క్షమించు. నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు. నేను నిన్ను విశ్వసిస్తా ఉన్నాను. నా పాపానికి విమోచన నీవే. నేను నిన్ను అంగీకరిస్తా ఉన్నానని" దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన మనం చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు.
దేవుడు మనకి పదే పదే బోధించేది అదే. ఎంతకాలం నా మాట వినకుండా ఉంటావు? ఎంతకాలం నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటావు? ఎన్ని సార్లు నీకు అవకాశం ఇచ్చాను అని ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉన్నాడు. ఉగ్రతను, ఆ యొక్క నాశనాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. చివరికి ఇంకా భయంకరమైన ఉగ్రతను తను తెచ్చుకోబోతా ఉన్నాడు. అయితే ఈ 9వ తెగులు అయిపోయిన తర్వాత 8వ తెగులైన ఈ మిడతలు దేవుడు తీసివేసిన తర్వాత ఫరో హృదయం కఠినమైంది. దేవుడంటూ ఉన్నాడు మోషేతో, "మోషే, ఇప్పుడు ఈ ఈ 9వ తెగులు మాత్రం దేవుడు వితౌట్ ఎనీ వార్నింగ్ ఇవ్వట్లేదింకా." దేవుడు కొన్నిసార్లు చాలా ఈ 9 తెగుల్లో మనం చూస్తే 2, 3 సందర్భాల్లో ఆయన వార్నింగ్ ఇవ్వకుండా ఉగ్రతను అనుమతించేసాడు. మనం అనొచ్చు, ఏంటి ప్రతిసారి దేవుడు చెప్పొచ్చు కదా! సో, అది చేసేది న్యాయము అని అయినప్పుడు దేవుడు అది న్యాయముగానే చేస్తా ఉన్నాడు. మనము మనము అనుకుంటాం గదా! మనమే చాలా సార్లు ఎందుకు చెప్పి చేయాలి అని మనం మాట్లాడతాం. కానీ దేవుడు ఎంత ఓర్పుతో ప్రతి సమయంలో హెచ్చరిస్తా ఉన్నాడో, కేవలం 2 లేదా 3 సందర్భాల్లోనే చెప్పకుండా దేవుడు తెగులు అనుమతించాడు. అది అటువంటి కోవలోనిదే ఇప్పుడు 9వ తెగులు. ఈ తెగులు ఏమిటంటే, ఇది తెగులు అంటే మనం ఏమనుకుంటామంటే ఇది గాఢాంధకారము. ఆ ప్రాంతమంతా గాఢాంధకారం అయిపోయిన పరిస్థితి. మనం చూద్దాం 21 నుంచి 23 వచనాలు గనక మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు యెహోవా మోషేతో, "ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశం మీద చీకటి తడుముడుల" కింద ఫుట్‌నోట్‌లో "తడువులాడునంత చీకటి, గాఢాంధకారము, చేతికి తెలియనంత చిక్కని చీకట కమ్ముననెను." దేవుడు ఏమంటూ ఉన్నాడంటే మోషేతో, "నీ చెయ్యి ఆకాశం వైపు చాపు. నేను ఐగుప్తు దేశం మీద ఈ చీకటి అనుమతిస్తా ఉన్నాను." మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతటా 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములో వెలుగుండెను. ఆమేన్. చూడండి, దేవుడు ఒక ఐగుప్తు దేశంలో ఒక ప్రాంతమంతా గాఢాంధకారపు చీకటి, ఇంకొక ప్రాంతమంతా వెలుగు. ఈ దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క అంటే చూడండి, దేవుని యొక్క ప్రెజెన్స్ ఎక్కడైతే లేదో అక్కడ గాఢాంధకారం ఉండిపోతది. దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్‌లో, ఆయన యొక్క గుణాల్లో ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. సో, ఆయన మాట వినని పరిస్థితి ఒక్క 3 దినాలు వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు. ఎటువంటి చీకటి అంటే, చిమ్మ చీకటి. మనిషి చెయ్యి చాపితే అవతల వ్యక్తి ఎక్కడున్నా కూడా తెలియనంత చిమ్మ చీకటి. బహుశా వాళ్ళు ఆర్టిఫిషియల్ లైటింగ్ కోసం కూడా ప్రయత్నించి ఉండవచ్చు ఆ 3 దినాలు. దేవుడు ఆ ప్రయత్నాలను కూడా నెరవేరనీయలేదేమో! ఏది వారికి దొరకనీయకుండా చేసుండొచ్చు. ఈ లైట్ లేకపోతే ఏముందిలే, మనం అనుకోవచ్చు ఈ కరెంటేసుకొని మనం బ్రతుకుతామని. దేవుడు అటువంటి వాటిని కూడా అన్నిటిని ఆయన సమూలంగా దూరపరిచి ఉండొచ్చు ఆ పరిస్థితుల్లో. దేవుని యొక్క దేవుని యొక్క తీర్పు, ఆయన మహా తీర్పు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఫైనల్ జడ్జ్‌మెంట్ తర్వాత దేవుడు ఆ గాఢాంధకారంలోనికి అనగా ఆ పాతాళమునకు పంపించే వారి పరిస్థితి ఎలా ఉండిందంటే, ఈ 3 దినాలు వీళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసిన పరిస్థితిలాగా ఉంటుంది అనేదానికి ఒక సూచన. ఒక 3 దినాలు చీకటి లేకపోతే అంతెందుకండి. కొంత సమయం మనకి కరెంట్ లేకపోతే, కొంత సమయం మనకి చీకటి పరిస్థితులు ఉంటాయి. లేకుంటే ఆ ఏరియాలో పవర్ ఫెయిల్యూర్ అయిందని మనకి న్యూసొస్తే మనకి గుండెలు దడదడమంటా ఉంటాయి. అటువంటిది యుగయుగాలు దేవునికి దూరంగా ఉండే పరిస్థితి. దేవునికి దూరంగా ఉండేది ఒకే ఒక్కటి. అదే చీకటి. దేవుడు ఆయన లేని ప్రాంతమే ఆ చీకటి ప్రాంతం, ఆ గాఢాంధకారం ప్రాంతం, ఆ నరకం. దేవుడు అది రాకముందే పరిపర విధాలుగా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనకి దేవుడు ఆత్మనిచ్చాడు. సమస్త ఆత్మలకు దేవుడు ఆయన. మనలో ఆత్మను పెట్టినప్పుడు మన పరమాత్ముడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అనేక సార్లు మాట్లాడుతూనే ఉంటాడు. లక్ష్యపెట్టేవాడు దేవుని దగ్గరకొచ్చేస్తాడు. లక్ష్యపెట్టేవాడు వాడేదో గొప్పవాడని కాదు. వాడు దేవుని గొప్పతనాన్ని తిరిగి ఉన్నాడు. లక్ష్యపెట్టని వాడెంత గొప్పవాడైనప్పటికీ దేవునికి దూరమయ్యే పరిస్థితి వస్తది. ఐగుప్తు ప్రాంతంలో దేవుడు అనుమతించిన ఈ 3 కటిక చీకటి దినాలు మనము ఆలోచన చేస్తే ఎంత భయంకరంగా వాళ్ళ యొక్క జీవితాలు గడిచాయో. బైబిల్‌లో 2 చోట్ల ఈ మాట రాయబడి ఉంటది. చిమ్మ చీకటి, కటిక చీకటి అని. ఆహ్, ఆ దేవుడు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో ఆయన, ఆయన
ఆయన ఆ పాప భారమంతా మోస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క సృష్టి అంతటిని సూర్యుడిని చీకటిగా చేసి ఆ ప్రాంతమంతా కూడా దాదాపు 3 గంటలు మనము చూస్తాం. ఆ కల్వరి శిలువలో దేవుడు వేలాడుతూ ఉన్నప్పుడు ఆ కటిక చీకటి సమస్యను మనము చూస్తాం. ఆ యొక్క భూకంపాలు మనం చూస్తాం. ఎందుకంటే ఆ సమయంలో ఏం జరిగిందో మనకు తెలీదు. ఆ సమయంలో ఆ పాపమంతా ఆయన ఆ పరిష్కారము, విమోచన తన యొక్క రక్తము ద్వారా చేసి తండ్రి యొక్క తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించినట్లుగా మనము చూస్తాం. అటువంటి కటిక చీకటి పరిస్థితిని, ఎందుకంటే పాపము యొక్క ఫలితము మరణం. ఆ యొక్క మరణపు దాస్యం అదంతా కూడా ఎలా మనిషిని ఎక్కడికి నెట్టివేస్తుందంటే, దేవునికి దూరం అయ్యే ఆ పరిస్థితులు. ఆ గాఢాంధకారము. ఆ గాఢాంధకారపు ప్రెజెన్స్ ఇలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది అని దేవుడు స్పష్టముగా ఇక్కడ వారికి చెప్తూనే ఉన్నాడు. ఎందుకు దేవుడు ఈ తెగుళ్ళని అనుమతిస్తూ ఉన్నాడంటే, నేనే దేవుడునని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. 7వ అధ్యాయంలో మనం మొదటి భాగంలో మనం చూస్తే, నేనే దేవుడినని వీరు తెలుసుకోవాలి. ఫరో అంటూ ఉన్నాడు గదా! ఎవరు దేవుడు? యెహోవా ఎవడు అని మాట్లాడతాడు సింగిల్ వచనంతో. దేవుడు ఎవరో వారికి చూపిస్తూ ఉన్నాడు. వారు ఆరాధిస్తున్న దేవుళ్ళలో ఇంకొక దేవుడు ఎవరో తెలుసా? సన్ గాడ్. ఆ సన్ గాడ్ పేరు రా. ఆర్‌ఏ. ఆర్‌ఏ రా. వాళ్ళు సూర్యుడిని పూజిస్తారు. వాళ్ళు వెలుగును పూజిస్తారు. బహుశా వాళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసుంటారో. సూర్యుడిని సృష్టించిన దేవుడిని మర్చిపోయి సూర్యుడిని పూజిస్తున్న వారి జీవితాల్లో అంధకారం అయిపోయింది. ఈరోజు సృష్టిని పూజిస్తున్న ప్రతి ఒక్కరి జీవితం మచ్చుకకు ఇలాగే ఉండబోతా ఉంది. ఆ సృష్టికర్త మాట్లాడుతా ఉన్నాడు. "వెలుగై ఉన్న నన్ను వెంబడించుము" అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే వీరు ఎన్ని సార్లు హెచ్చరించినా వినలేదు. దేవుడు స్పష్టముగా 6వ తెగులు నుంచి ఆయన స్పష్టముగా ఆ యొక్క లైన్ గీస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు జంతువులు చనిపోవు 6వ తెగులు. 7వ తెగులు ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క ఇవి ఆ బాధాకరమైన కురుపులు వాళ్ళకి రాలేదు. 8వ తెగులు వడగండ్లు వారికి రాలేదు. 9వ తెగులు ఈ చీకటి వారికి రాలేదు. మిడతలు వారికి రాలేదు. ప్రతి దగ్గర దేవుడు స్పష్టమైన ఒక లైన్ గీస్తా ఉన్నాడు. ఇది ఎలా పాజిబుల్? ఒక ప్రాంతమంతా చీకటి, ఒక ప్రాంతమంతా వెలుగు. అదేదో సూర్యుడు మబ్బు కమ్మినట్టు ఒక గంట కాదు. ఒక 2 గంటలు కాదు. 3 రోజులు దేవుడు స్పష్టముగా ఆయన యొక్క ఆయన యొక్క సృష్టి అంతటి మీద ఆయన యొక్క అధికారాన్ని, ఆయన సార్వభౌమత్వాన్ని, ఆయన సుప్రీమసీని స్పష్టముగా దేవుడు చెప్తూనే ఉన్నాడు. సో, ఈ 3 దినాల చీకటి సమయంలో ఫరో మరలా ఏం చేస్తూ ఉన్నాడో చూడండి. ఫరో మరలా మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతా ఉన్నాడు? 24వ వచనంలో మనం చూస్తే ఫరో మోషేను పిలిపించి, "మీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు, మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను. మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా." చూడండి, మరలా ఇంకొక బార్గెయిన్ చేస్తా ఉన్నాడు. ఏమని చేస్తా ఉన్నాడు? "మీరు మీ దేవునికి బలు అర్పించటానికి మీరు వెళ్లి యెహోవాను సేవించుడి. కానీ మీ మందలు, మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను." సాతాను యొక్క ట్రిక్స్ ఫరో యొక్క జీవితంలో ఈ విధంగా తను మాట్లాడుతా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఇంతకు ముందు కూడా మాట్లాడతాడు. 5వ తెగులు అనుమతించినప్పుడు అనుకుంటా బహుశా, "మీరు ఇక్కడే బలి అర్పించవచ్చు కదా!" బార్గెనింగ్. లేకుంటే ఇంతకుముందు మాట్లాడినట్లుగా, మేం మీరు మీ మందలు, పశువులు మీ పిన్న పెద్దలతో కూడా వెళ్తాము అంటే, అక్కడ అంటా ఉంటాడు, "నేను మిమ్మల్ని వెళ్ళనిస్తానా?" ముందేమో వెళ్ళమని చెప్తాడు. తర్వాత వెళ్ళనిస్తానా అని మాట్లాడతాడు. ఇక్కడేమంటూ ఉన్నాడంటే, "మీ పశువులు ఇక్కడే ఉంచండి. మీరు మాత్రమే వెళ్లి ఆరాధించండి. మీకు సంబంధించింది కొంత ఇక్కడ వదిలివేయండి. మీరు వెళ్లి ఆరాధించి మరలా." ఎందుకంటే ఆ బానిసత్వపు ఆహ్, ఆ కంట్రోలింగ్ నుంచి, అంటే దేవుడంటాడు గదా! "నా ప్రజలను నువ్వెంత వరకు నీ దగ్గర పంపించకుండా ఉంటావు. నా ప్రజలను ఎంత కాలము నువ్వు నీ దగ్గర ఉంచుతావని" దేవుడు మాట్లాడతాడు గదా! ఈ ఫరో యొక్క ఆలోచన ఏమిటంటే, ఇంకా స్టిల్ వాళ్ళని తన కంట్రోల్‌లోనే ఉంచుకోవాలి. వీళ్ళు అరణ్యానికి వెళ్తే వీళ్ళ యొక్క మందలు, వీళ్ళ యొక్క ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి గదా! మరలా వస్తారు నా దగ్గరికి. బహుశా ఇంకొకటనుకోవచ్చు. ఫరోకున్నది మొత్తం లాస్ అయిపోయింది గదా! బహుశా ఇశ్రాయేల్ పశువులను తను తీసుకొని, ఆ మందలను ఆయన తీసుకొని, వారి దేశాన్ని మరలా రెవెన్యూ వ్యవస్థను తీసుకొని వాళ్ళని కంట్రోల్‌లో పెట్టాలని ఆలోచన చేస్తూ ఉండుండొచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఏది ఏమైనప్పటికీ మనం ఆలోచన చేస్తే తను హృదయము
కఠినతరముగానే ఉండింది. పంపించడానికి ఇష్టపడట్లేదు. అయితే మోషే ఏమంటూ ఉన్నాడు చూడండి 26వ వచనంలో, "మా పశువులను మాతో కూడా రావలెను. ఒక్క డెక్క అయినను విడువబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను." ఎంత అద్భుతమైన రివలేషన్ దేవుడు మోషే ద్వారా మాట్లాడిస్తా ఉన్నాడు. ఫరో ఒక్క డెక్క కూడా నిలవటానికి వీల్లేదు ఇక్కడ. ఒక్క డెక్క కూడా. ఎందుకంటే, ఎందుకంటే మా దేవుడు ఏ జంతువుని కోరుకుంటాడు? ఏ దేని ద్వారా ఆయన సేవించడానికి మమ్మల్ని ఆజ్ఞాపిస్తాడో మాకు తెలీదు. ఎందుకంటే మాకు సంబంధించింది ఒక్కటి కూడా ఇక్కడ నిలవబడటానికి వీల్లేదు. డెలివరెన్స్ అనేది దేవుడెప్పుడు కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. డెలివరెన్స్ అనేది దేవుడు కంప్లీట్‌గా, ఫుల్‌గా ఇస్తాడు. కొన్నేదో ఇక్కడ అంటే మన యొక్క ప్రాయశ్చిత్తము యేసు రక్తము ద్వారా అది సంపూర్ణంగానే ఉంటది. కొన్ని వదిలేస్తాను నేను, కొన్ని ఇక్కడే ఉంచుతాను అంటే దేవుడు ఒప్పుకోడు. ఫరో యొక్క ఆలోచన అదే. రక్షింపబడిన మన జీవితాల్లో కూడా మనము కొంత నేనిక్కడ ఉంచుకుని, కొంత దేవుని వెంబడిస్తాను అనేదానికి లేదు. రక్షణ సంపూర్ణము, దేవుని వెంబడించడం కూడా సంపూర్ణం. అందుకే అంటాడు నన్ను వెంబడించేవాడు ఎలా ఉండాలో దేవుడు చెప్తాడు స్పష్టంగా. ఇక్కడ మోషే చెప్తున్నాడు ఏంటి, ఒక్కటి కూడా నేను బందీలో బానిసత్వంలో నాకు సంబంధించింది ఒక్కటి కూడా ఐగుప్తులో అనగా లోకంలో ఉండటానికి వీల్లేదు. ఈరోజు మనకు సంబంధించినయి ఏమైనా ఇంకా క్రీస్తుకు అప్పగించకుండా లోకంలో ఉంచామేమో ఒక్కసారి చూసుకోవాలి ప్రియులారా. ఒక్కటి కూడా మోషే అంటూ ఉన్నాడు కదా! ఒక్కటి కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. కంప్లీట్ సరెండరింగ్. కొంత లోకంలో పెట్టి, కొంత దేవుని దగ్గర సరెండర్ అవుతామంటే దేవుడంటాడు అది పాక్షికమైన విధేయత. పాక్షిక పార్ట్‌లీ డిసోబీడియంట్ ఈస్ ఫుల్ డిసోబీడియన్స్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నాకు కన్వీనియంట్‌గా ఉన్నప్పుడు నేను దేవుడిని ఆరాధిస్తాను. నాకు సమయం దొరకనప్పుడు నేను ఆరాధించను అంటే, దేవుడు దాన్ని నిజమైన ఆరాధన అనడు. నిజమైన ఆరాధన అనడు. లేదా నాకు సంబంధించింది కొంత లోకానికి వదిలేస్తాను. మిగిలింది నేను దేవునిలోనే తెచ్చుకుంటాను. దేవుడు దీన్ని ఒప్పుకోడు. ఉంటే లోకంలోనే ఉండు, లేదంటే దేవుని దగ్గరికన్నా రా. అక్కడొక కాలు, ఇక్కడొక కాలు అస్సలు పెట్టొద్దు. మోషే చెప్తూ ఉన్నాడు గదా! ఒక్క డెక్క కూడా ఇక్కడ వదిలిపెట్టడానికి వీల్లేదు. దేవుడు మమ్మల్ని కనాను ప్రాంతము అనగా ఆయన ఈ విషయం మనకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. దేవుడు మనల్ని పరలోకము యొక్క వైపుకు నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు, మనకు సంబంధించింది కొంత ఇక్కడ వదిలిపెట్టేసి, కొంత భాగానికే నాకు సాల్వేషన్ కావాలి, మిగిలిన దానికి అవసరం లేదంటే ఎలా ఉంటుంది? దేవుడు ఎప్పుడు కూడా మారు మనసు అనేది సంపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఉంటే దేవుడిని వెంబడించు, లేదంటే లోకాన్ని వెంబడించు. దేవుడేదో మనల్ని ఆహ్, కోప్పడతాడనో, దేవుడేదో మన మీదకి ఏదో మనల్ని ప్రార్థన చేయకపోతే మన మీదకి ఆయనేదో మనకి ఆ యొక్క లాస్ ఏదో మన మీద తీసుకొస్తాడని భయపడుతూ వద్దు. దేవుని హృదయపూర్వకంగా కంప్లీట్‌గా రక్షణ అనేది కంప్లీట్‌గా విత్ ఫుల్ హార్ట్ దేవుణ్ణి ఆరాధించాలి. వస్తే దేవునిలోనికి సంపూర్ణంగా రావాలి. లేదంటే లోకంలో ఉండటమే బెస్ట్. దేవుడు అదే అంటాడు కదా! "నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉండవద్దు." అంటే అటొక కాలు, ఇటొక కాలు పెట్టొద్దు. నీకు ఏదో లోకంలో వదిలేసి లోకాన్ని నేను కొంతసేపు వెంబడిస్తాను. నాకు సమయం వచ్చినప్పుడు దేవుని దగ్గరికొస్తానంటే దేవుడు ఆ ప్రార్థనలు లక్ష్యపెట్టడు. అందుకే ఇశ్రాయేలు సమాజ మందిరపు అధికారి యవనస్తుడు దేవుని వెంబడిస్తా ఉన్నప్పుడు అడిగాడు దేవుని దగ్గరికొచ్చి, "అయ్యా! నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి?" దేవుడన్నాడు, "నీకు ధనం మీద వ్యామోహం ఉంది గనుక, నీ ధనాన్ని బీదలకిచ్చేసి నన్ను వెంబడించు" అన్నాడు. మిక్కిలి ధనవంతుడు, మిక్కిలి వ్యామోహం ఉంది ధనం మీద. దేవుడు తన హృదయంలో హాఫ్ హార్టెడ్ వర్షిప్ ఉంది. సగం లోకం మీద ఉంది, సగం దేవుని మీద ఉంది. సో, దేవుడేమన్నాడు? "నీ ధనాన్ని విడిచిపెట్టమన్నాడు." సో, ధనాన్ని విడిచిపెట్టడం అంటే, ధనాన్ని ఆరాధించకుండా దాన్ని విడిచిపెట్టడం. ఈ ధనం దేవుడు నాకిచ్చాడు. ఈ స్టేటస్ దేవుడు నాకిచ్చాడు. ఇది బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ నేను ఈ ధనాన్ని పొందుకున్నాను. ఈ స్టేటస్‌ని పొందుకున్నాను. సో, వీటన్నిటి మీద నా దేవుడు అధికారి. ఈ విధమైన ఆలోచనతో వెళ్ళినప్పుడు జక్కయ్య లాంటి సంపూర్ణమైన రక్షణొస్తది. జక్కయ్య ఏమన్నాడో తెలుసా? రక్షణ రాంగానే తన యొక్క హృదయంలో లోకంలో లేదింకా. లోకంలో సగం లేదు, దేవునిలో సగం లేదు. కంప్లీట్ సరెండర్ అయిపోయాడు. అందుకే దేవుడన్నాడు ఇతను నిజముగా అబ్రహాము కుమారుడే.
ఆ యవనస్తుడు మాత్రం మిక్కిలి వ్యసనపడ్డాడు అని రాయబడి ఉంటది. ధనాన్ని వెంబడించాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టాడు. ఎందుకో తెలుసా? ఒక డెక్క లోకంలో ఉంది. కొంత పార్ట్ లోకం మీద తన ఆశ ఉంది. ఈరోజు, ఈరోజు ఈ లోకంలో మనకు కనిపించేదంతా కూడా దేవుడు ఈ లోకంలో సృష్టించినది అని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నరుడు నరుడు సృష్టించిన వాటికి అనగా ఈ లోకంలో కనబడుతున్న జీవన సంబంధమైన ఈ యొక్క వ్యామోహాలకు లేకుంటే ధనానికి నరుడు సృష్టించిన ధనానికి మనం వెంటపడితే దేవుని యొక్క డెలివరెన్స్ మనం కంప్లీట్‌గా పొందుకోలేం. బహుశా మోషే ఫరో చెప్పినట్టుగా మందలను, పశువులను అక్కడ వదిలిపెట్టేస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల సంపూర్ణం కాదు. వారి మనసు ఎక్కడుంటదో తెలుసా? మరలా వచ్చి ఐగుప్తులోనే వాళ్ళు మామూలుగా అన్నీ పట్టుకెళ్ళిపోతేనే మధ్యలో మేము మళ్ళా ఐగుప్తుకెళ్ళిపోతామన్నారు వాళ్ళు. గనుక ఆలోచన చేద్దాం. మోషే చెప్పినట్టు ఒక్కటి కూడా ఈ లోకంలో మనది దేవునికి సబ్మిట్ చేయకుండా ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మన లైఫ్‌లో ఏదైనా కూడా అందుకే అంటాడు దేవుడు, నన్ను ప్రేమించేవాడు తండ్రినైనను, అక్కలనైనను, చెల్లినైనను, పిల్లలనైనను, కుటుంబాన్నైనను ఏ దేనికంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమించకపోతే నాకు పాత్రుడు కాడు అన్నాడు. కుటుంబాన్నిచ్చాడా? దేవుడిచ్చాడు. ఉద్యోగం ఇచ్చాడా? దేవుడిచ్చాడు. ఇది దేవుని బిడ్డ యొక్క ఆహ్, కృతజ్ఞత అయ్యుండాలి. ఎందుకంటే సత్యంలో మనము స్థిరపడితే ఈ విధమైన కృతజ్ఞత మనకొస్తది. కొంత సత్యము, కొంత లోకంలో ఉంటే ఈ విధమైన ఆలోచన మనకు రాదు. మోషే చెప్పినట్టుగా మన మన యొక్క జీవితాలు కంప్లీట్ సబ్మిషన్‌తో మనం వెళ్ళాలి. సో, అయితే చూడండి, తర్వాత ఫరో మాట్లాడుతా ఉన్నాడు. సమయం లేదు. ఈ మాటలు మనం వచ్చే వారం మనము చూస్తాం. 27 వచనం నుంచి మిగిలిన మాటలు మనము చూస్తాం. ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ఫరో మాట్లాడిన మాటలు, మోషే యొక్క స్పందన, ఓవరాల్‌గా ఈ తెగుళ్ళు దేవుడు అనుమతించడానికి కారణం, ఈ విషయాలన్నీ మనం వచ్చే సెషన్‌లో చూస్తాం. ఈరోజు మనము ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ ఈరోజు మనం మాట్లాడిన ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన భాగంలో మనము చూస్తా ఉన్నాం. దేవుడు ఆ భయంకరమైన, బాధాకరమైన మిడతలు రాకముందు ఫరోని హెచ్చరించాడు. ఫరోని హెచ్చరించాడు. ఫరో దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా హెచ్చరించారు. అయినప్పటికీ ఫరో హృదయం మారలేదు. దేవుడు స్పష్టముగా మాట్లాడాడు. "ఎన్నాళ్ళు నాకు లొంగకుండా ఉంటావు ఫరో? ఎన్నాళ్ళు నాకు లొంగకుండా ఉంటావు? ఎంతకాలము నిన్ను సముదాయించాలి? ఎంతకాలం నిన్ను ఓర్చుకోవాలి? ఎంతకాలము నీకు హెచ్చరించాలి, చెప్పాలి? మారవా?" అని దేవుడు స్పష్టముగా మాట్లాడాడు. కానీ ఫరో మారలేదు. ఫరో హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉన్నాడు. కానీ మరలా సమస్య రాంగానే నేను పాపం చేశాను అని వేషధారణ ఒప్పుకుంటూ ఉన్నాడు. వేషధారి ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ సమస్య యొక్క తీవ్రత తగ్గే వరకే తన యొక్క ఒప్పుకోలు. మరలా తన హృదయము కఠినపరుచుకుంటున్న పరిస్థితి. ఈరోజు దేవుడు ఎన్ని సార్లు హెచ్చరిస్తున్నాడు మనల్ని. ఎన్ని సార్లు మనల్ని ఆయన ఆయన రెక్కల కిందకు తీసుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. యెరూషలేము ప్రాంతాన్ని బట్టి బాధపడతాడు గదా! "ఓ యెరూషలేమా, ఎంతకాలము నాకు వల్లకుండా ఉంటావు? కోడి తన రెక్కల కింద చేర్చుకున్నట్లుగా నేను చేర్చుకోవాలని ఇష్టపడ్డాను కానీ, నువ్వు రాకుండా ఉన్నావు. ఒక దినమొస్తది, ఆ దినమున నువ్వు బాధపడతావు. అప్పుడు నీ ప్రార్థన ఎవ్వడు వినడు" అని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ప్రియులారా, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడే, దేవుడు మనకి ప్రేమ ఇస్తూ ఉన్నప్పుడే, దేవుడు మనకి సమాధానం ఇస్తూ ఉన్నప్పుడే, ఈరోజు మన యొక్క ప్రాణం ఉన్నప్పుడే కంప్లీట్ సబ్మిషన్ చేసుకుందాం. దేవునికి కావాల్సింది అదొక్కటే. దేవుని యొక్క కృపను ఎంతమందైతే కోరుకుంటారో ఆయన దృష్టి వారి మీద ఉంటుందంట. నేనే గొప్ప, నేనే గర్వం, నాకే ఇదంతా ఉంది, నేను లొంగను, నా ఇష్టం అనుకున్న వాడిని దేవుడు అవకాశం ఇస్తాడు, హెచ్చరిస్తాడు. ఫరో, ఐగుప్తీయుల జీవితాలు ఎలా మారిపోయాయో అలా అయిపోయే పరిస్థితి వస్తది. దేవుడు ఆ గాఢాంధకారం అనుమతించిన పరిస్థితి 3 దినాలు వారు తట్టుకోలేకపోయారు. యుగయుగాలు దేవునికి దూరముగా ఆ గాఢాంధకారంలో నివసించడానికి ఇష్టమా? లేకుంటే వెలుగైయున్న దేవుని దగ్గరికి వచ్చి ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన కృపను కోరుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఈరోజు అంటూ ఉన్నాడు, నేడే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. యథార్థమైన హృదయంతో ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎప్పుడు కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆ చీకటి పరిస్థితులు మనల్ని కమ్ముకొనక ముందే, ఆ గాఢాంధకార పరిస్థితులు మనల్ని అంటుకోక ముందే మనము దేవుని యొక్క వెలుగైన దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడదాం. మన యొక్క సబ్మిషన్ ఎప్పుడు కూడా కంప్లీట్‌గా ఉండాలి.
లోకంలో కొంత, దేవునికి కొంత. లోకంలో నా సమయం కొంత ఇస్తాను, దేవునికి కొంత ఇస్తాను. ఏది మన ప్రాధాన్యత? దేవుడంటాడు, "మీరు లోకమును గురించి, ఈ లోకంలో ఉన్న వాటి గురించి మీరు చింతించకుడి. మీ దేవునికి తెలుసు మీకేది కావాలో. మీ ప్రాధాన్యత మొదట నా నీతి, నా రాజ్యమై ఉండాలని" దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈరోజు ఐగుప్తు దేశమును బట్టి, ఆ ఫరో యొక్క మనస్తత్వాన్ని బట్టి, మన మనస్తత్వం కూడా అలాగే దగ్గరగా ఉంది గదా! చాలా విషయాల్లో మనము సమస్య వచ్చినప్పుడు ఒకలాగా, విడుదల వచ్చినప్పుడు ఒకలాగా, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒకలాగా, లేకుంటే ఇంకొక అనారోగ్యం వచ్చినప్పుడు ఇంకొకలాగా మన పరిస్థితి ఉండింది. మరి అవన్నీ మనకి దేవుడు స్వస్థత ఇచ్చినప్పుడు, ఆయన మన దగ్గరికి తీసుకోవాలని ఇష్టపడినప్పుడు మనం దూరం అయిపోతా ఉన్నాం. ఆలోచన చేద్దాం ఈరోజు. దేవుడు సమయం ఉండగానే మనతో మాట్లాడుతూ ఉన్నాడేమో! ఈ ఈ యొక్క ఈ యొక్క వేదిక ద్వారా మరలా మరలా గుర్తు చేస్తూ ఉన్నాడేమో! దేవుడు అవకాశాలిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మన యొక్క హృదయాలను దేవునికి సబ్మిట్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.